ప్రధాని మోడీ ఏపీ పర్యటన ఖరారైంది. మే 2న రాజధాని అమరావతికి రానున్నారు మోడీ. మే 2 శుక్రవారం సాయంత్రం 4 గంటలకి అమరావతి చేరుకోనున్నారు ప్రధాని మోడీ. ముఖ్యంగా ప్రధాని చేతుల మీదుగా అమరావతి నిర్మాణ పనులను పునఃప్రారంభిస్తోంది కూటమి ప్రభుత్వం. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనులు, మోడీ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం అందుకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మనకి క్రాంతి అందిస్తారు. క్రాంతి, ప్రధాని మోడీ ఏపీ పర్యటన మే 2న ఖరారైనట్లుగా తెలుస్తోంది. మరి అప్డేట్స్ ఎలా ఉన్నాయి దీనికి సంబంధించి? ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ ఈ మే నెల 2వ తేదీన అమరావతి రాజధాని పనులు పునఃప్రారంభించేందుకు పర్యటన ఖరారు అయితే అవడం జరిగింది. దీనికి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయ్ చంద్ ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు అటు అధికారులతో కూడా సమన్వయం చేసుకున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే అధికారులతో సచివాలయంతో సమీక్షా సమావేశాలు అయితే నిర్వహించారు. అటు ప్రధాని పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ, రాష్ట్ర మంత్రులకి సంబంధించి ఒక కమిటీ ఉపసంఘం అయితే రాష్ట్ర మంత్రులతో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో 5 మంత్రులతో ఒక సబ్ కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో పయ్యావుల కేశవ్, కొల్లు రవీంద్ర, సత్యకుమార్ యాదవ్, నాదెళ్ల మనోహర్, పి నారాయణతో కూడిన ఒక మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీకి సంబంధించి సోమవారం ఉదయం 11 గంటలకి అమరావతి సచివాలయంలో అధికారులతో సమావేశం ఏర్పాటు చేయనుంది. ఇటు రాష్ట్ర సచివాలయం వెనక వైపు ఏదైతే గతంలో ఈ P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించిందో అదే స్థలంలో ప్రస్తుతం ఈ కార్యక్రమం ప్రధాని ఈ కార్యక్రమానికి సభావేదిక ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానిలో ప్రధాని పర్యటన మే 2వ తేదీ నిర్ధారణ అయింది. అయితే ఈ నేపథ్యంలోనే కార్యక్రమానికి సంబంధించి సాయంత్రం పూట నిర్వహించేందుకు కూడా ఇప్పటికే ఖరారు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రధాని ఏర్పాటుకి సంబంధించి విస్తృతమైన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో గతంలో విశాఖలో ఏదైతే అధికారులు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకి ఏర్పాట్లు చేశారో వాళ్ళ సారథ్యంలోనే మళ్ళీ ఇక్కడ కూడా ఏర్పాట్లు చేసేందుకు ఇప్పటికే సిఎస్ కె విద్యానంద్ దానికి సంబంధించిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దానిలో భాగంగానే అధికారుల జాబితాను కూడా సిద్ధం చేయడం జరిగింది. ఇక ప్రస్తుత వేసవి దృష్ట్యా ప్రధాని పర్యటనకు వచ్చే ప్రజాప్రతినిధులతో పాటు అదేవిధంగా ప్రజలకి సంబంధించి కూడా ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఎందుకంటే వేసవి. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.